ఇటుక జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఫ్యాన్స్కి ప్రశాంత్ నీల్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాకు డ్రాగన్ అనే పేరును అధికారికంగా అనౌన్స్ చేశారు. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లిమ్స్ను విడుదల చేశారు. డ్రాగన్ మూవీ ప్రపంచాన్ని పరిచయం చేసిన గ్లిమ్స్ గుజ్ బంప్స్ తెప్పిస్తుంది. ఊహించినట్లుగానే ప్రశాంత్ నీల్ తన మార్క్, డార్క్ థీమ్, మైండ్ బ్లోయింగ్ ఎలివేషన్స్తో కూడిన ఒక పవర్ఫుల్ యాక్షన్ వరల్డ్ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి తరలివచ్చారు. ఇక హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఆయన ఇంటి దగ్గరకు రాత్రి నుంచి అభిమానుల సందడి చేస్తున్నారు. అభిమానులు తన అభిమాన నటుడికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇంటి బయటకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అభివాదం చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలతో జూబ్లీ హిల్స్ ప్రాంతం అభిమానుల సందడితో నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. ఎస్ అనిల్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక ఘనంగా ప్రారంభమని చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి 12 గంటలు దాటడంతో హైదరాబాద్ లో ఆయన నివాసానికి వేలాది మంది అభిమానులు పోటెత్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా తన నివాసానికి వస్తారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరము ఆయన ఇంటి వద్దనే సెలబ్రేట్ చేసుకుంటారని అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావడమే కాకుండా ఆయన నివాసం చుట్టుపక్కలంతా కూడా బాణాసంచాలు కాలుస్తూ ఎన్టీఆర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పండుగ వాతావరణం చేశారని చెప్పుకోవచ్చు. పూర్తిగా అర్ధరాత్రి సమయంలో అభిమానులను అభివాదించేందుకు ఎన్టీఆర్ స్వయంగా బయటికి రావడం, అభిమానులందరికీ కూడా అభివాదం తెలుపుతూ కూడా ఆయన అందరినీ పలకరించడం జరిగింది. అంతేకాకుండా మరో సర్ప్రైజ్, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి తాజాగా RRR తర్వాత వస్తున్నటువంటి సినిమాల్లో ముఖ్యమైనటువంటిది మైత్రి మూవీస్ మేకర్ బ్యానర్ పైన వస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళు వాడుకలో ఉన్నటువంటి డ్రాగన్ అనే టైటిల్ తో అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి గ్లిమ్స్ కూడా తాజాగా రిలీజ్ చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి 11:45 ఈ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్లిమ్స్ ప్రశాంత్ నీల్ తన మార్క్ ని కంప్లీట్ గా చూపించడం జరిగింది. సినిమాకు సంబంధించినటువంటి గ్లిమ్స్ కూడా దాదాపుగా 2 నిమిషాల నిడివితో పూర్తి స్థాయి గ్లిమ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎన్టీఆర్ ని మాత్రం చాలా హైలైట్ గా చూపించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి డైలాగ్ డెలివరీ కూడా చాలా యాప్ట్ గా ఉంది. దీనికి సంబంధించి రాత్రి కొన్ని స్క్రీన్స్ లో, అంటే అటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి కొన్ని స్క్రీన్స్ లో, ఇటు తెలంగాణలో కొన్ని సింగిల్ స్క్రీన్స్ లో దీనికి సంబంధించినటువంటి గ్లిమ్స్ లాంచింగ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ కు వెళ్లడమే కాకుండా అక్కడ గ్లిమ్స్ ని కూడా ఎంజాయ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అటు అభిమానుల కోలాహలమే కాకుండా ఇటు ఆయన డ్రాగన్ మూవీకి సంబంధించినటువంటి గ్లిమ్స్ ఒక వండర్ గా కనిపిస్తోంది. ఎన్టీఆర్ కి సంబంధించి లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. ఎన్నో రకాల వార్తలు వచ్చినా కూడా ఆ వార్తలన్నీ కొట్టేసే విధంగా ఈ గ్లిమ్స్ అనేది కనిపిస్తుంది అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. మొత్తం మీద ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం గ్రాండ్ గా మొదలయ్యాయి. కేవలం ఆయన ఇక్కడే అభిమానులే కాదు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులను పెడుతున్నారు. అంటే మనం చూస్తున్నట్టయితే ఇప్పటికే కొన్ని సోషల్ మీడియాల్లో US కి సంబంధించి, లండన్ లో, అదేవిధంగా ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. మొత్తం మీద ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈయన బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం అటు ఇంటి దగ్గర, అటు అభిమానుల గుండెల్లో మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.